కుమురవెల్లి మల్లన్న జాతర. కుమురవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా చిర్యాల మండలం కుమురవెల్లి గ్రామంలో ఇంద్రకీలాద్రి గుట్టపైన నెలువైయున్నటువంటి కుమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది వరకు దాదాపు 3 నెలల పాటు ఈ కుమరవెల్లి మల్లన్న జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. ఇక తెలుగు నెలల ప్రకారం చూసినట్లయితే మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు 3 నెలల పాటు ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో నిలువైనటువంటి ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి. మల్లన్న దేవునిగా కీర్తిస్తారు. ఇక ఈ ఆలయంలో మల్లికార్జున స్వామితో పాటుగా గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కూడా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాన పూజారులుగా ఉగ్గు పూజారులు వ్యవహరిస్తుంటారు. ఈ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో అంటే యాదవ భక్తులు ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తుంటారు. స్వామివారికి మొక్కులను అంటే బోనాల రూపంలో, పట్నాల రూపంలో స్వామివారికి మొక్కులను సమర్పిస్తుంటారు. ఇక్కడ బోనాలు. బోనాలు అంటే కొత్త కుండలో పరమాన్నాన్ని వండి స్వామివారికి నైవేద్యం సమర్పించడమే బోనాలు. ఇక పట్నాలు. పట్నాలు అంటే ఒగ్గు పూజారులు. ఒగ్గు పూజారులు కొంత విస్తీర్ణంలో రంగురంగులతో ముగ్గులను పరిచి, ఆ ముగ్గులోకి అంటే ముగ్గుల స్వామివారిని ఆవహింపజేసి, ఆ ఒగ్గును, ఆ జగ్గును మోగిస్తూ దేవుడిని అంటే మల్లికార్జున స్వామిని కీర్తిస్తూ అటువంటి పాటలు పాడుతూ స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. దీంట్లో శివసత్తుల యొక్క నాట్యాలు గూడా ఇమిడి ఉంటాయి. ఇదే పట్నాలు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో గంగిరేవి చెట్టు ఉంటుంది. ఈ గంగిరేవి చెట్టునే ఒక కల్పవృక్షంగా భావించి ఆ మొక్కులను సమర్పిస్తూ ఉంటారు. ఇక శివరాత్రి రోజున పెద్ద పట్నాలు, అదేవిధంగా అగ్నిగుండాలు కూడా నిర్వహిస్తారు. పెద్ద పట్నాలు అంటే ఇప్పటివరకు చెప్పినట్లుగా వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు పాల్గొని ఒక పెద్ద ప్రాంగణంలో రంగురంగులతో ముగ్గులను పరిచి, దాంట్లో స్వామివారిని ప్రతిష్ఠింపజేసి, మల్లికార్జున స్వామిని ఆవహింపజేసి, జగ్గుతో వాయిద్యాన్ని వాయిస్తూ, మల్లికార్జున స్వామిని కీర్తిస్తూ, పాటలు పాడుతూ చేసేటువంటి ఆ పూజా కార్యక్రమాన్నే పట్నాలు అంటాం. ఇట్లా శివరాత్రి రోజున పెద్ద పట్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రము అంటే శివరాత్రి రోజు సాయంత్రము వీరశైవ శైవానికి చెందినటువంటి పూజారులు అగ్నిగుండాలు నిర్వహిస్తారు. అగ్నిగుండాలంటే ఒక చతురస్రాకారంలో ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంగణంలో కర్రలతో ఒక నిప్పును రాజేసి, ఆ కనకనమండే ఆ నిప్పుల నుంచి భక్తులు అటు ఇటుగా దాటుతూ ఉంటారు. దీన్నే అగ్నిగుండాలు అంటాం. ఇక ఈ జాతరలో ఈ జాతరలో ఈ కొండపైన అంటే ఇంద్రకీలాద్రి కొండపైన స్వయాన మల్లికార్జున స్వామియే ఒక త్రిశూలాన్ని ప్రతిష్ఠింపజేశాడు. దాన్నే సూదిమానుగుండు అంటారు. దీన్ని కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇలా 3 నెలల పాటు ఎక్కువగా ఆదివారము, బుధవారాలలో ఈ మల్లికార్జున స్వామి జాతర నిర్వహించబడుతుంది.